నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. వెలుగొండ ప్రాజెక్టు దశాబ్దాల కళ. ప్రకాశం వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. నాడు తండ్రి వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనులు పూర్తి చేసి 3 జిల్లాల ప్రజలకు అంకితం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అటు ప్రజలకు ఇటు రైతులకు పుష్కలంగా నీరందించనున్నారు. దీనిని పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. దోర్నాలలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టు నమూనాను పరిశీలించి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల నుండి పలు విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అన్నా వెంకటరాంబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు, కుందూరు నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, వైపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి, జంక వెంకట్రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి చెప్పండి, జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం, ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతూ ఉండేది కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడ జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై దుఃఖ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. పేదవాడి ఇంటి కల నెరవేరుస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 27, 28, 29 డివిజన్లోని ఘోష్ హాస్పిటల్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి పాల్గొన్నారు. పేదలు సంతోషంగా ఉండడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదని బాలినేని అన్నారు. 2 ఏళ్ల కిందట ఎర్రజల్లలో ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి, నేను ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇద్దామని ముఖ్యమంత్రి చెప్పానని 230 కోట్ల రూపాయలతో పొలాలు కొనుగోలు చేసి 25,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఆగడాలు ఇంకా ఆగలేదని, పేదలకు ఇస్తున్న పట్టాలు కూడా ఆపాలని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. అభివృద్ధి జరుగుతుంటే శతవిధాలా ఆపుదామనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని బాలినేని ప్రజలను కోరారు. బాలినేని పట్టాలను, వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, కమిషనర్ జశ్వంతరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు జడా వెంకటేష్, ఫాతిమా, గిరిజా శంకర శాండిల్య, తాడి కృష్ణలత, నీలం రాజు సరోజ, గంటా రామానాయుడు, నగర అధ్యక్షులు కటార శంకర్, తమ్మినేని మాధవి, సూదనగుంట సువర్ణ, బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ల్యాండ్ ఎర్రజల్లలో పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండే మరి ఒక లేఅవుట్ వేసి మనం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళు కోర్టుకేసి అది ఆ ల్యాండ్ మైనింగ్కి ఉండాల్సిన ల్యాండ్ మరి పట్టాలకి ఇవ్వడానికి లేదని చెప్పారు. దాని మీద కోర్టుకి వేయటం, ఆ కోర్టు డిలే చేసుకుంటూ వస్తూ ఉంది. దానికోసం అని చెప్పి మనం ఇవ్వలేకపోవటం, నిజంగా మాట ఇచ్చాము ఇవ్వలేకపోయామని చెప్పి మనసులో బాధ, కొన్ని రాత్రులు అయితే నిద్రలేదు. మరి అలాంటి పరిస్థితిలో సీఎం గారితో మాట్లాడి సార్ ఎట్లయినా పట్టాలు ఇవ్వాలంటే సీఎం గారు ఒకటే అన్నారు, మరి గవర్నమెంట్ ల్యాండ్ లేదు కదా, మరి ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ను కొని వాళ్ళు పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, అది కొద్దిగా ఆలస్యమైనా కూడా నేనైతే చెప్పాను, నేను పట్టాలు డబ్బులు ఇచ్చిన దాకా నేను ఒంగోలు రాను అని చెప్పి నెల రోజుల పాటు నేను హైదరాబాద్లో కూర్చున్నా. ఇంట్లో బయటికి కూడా పక్కన ఇంట్లో కూర్చున్నాను. నేను 230 కోట్లు కలెక్టర్కి అకౌంట్లో వేసిన తర్వాత నేను ఒంగోలు వచ్చానని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాను. చాలామంది వాసు ఎందుకు జగన్ మీద అడుగుతాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. నేను అడిగింది, నేను చేసింది ప్రజల కోసం తప్ప నా కోసం కాదని కూడా సంభాషణ తెలియజేసుకుంటాను. పైనుంచి కూడా ఫోన్ చేపించి కలెక్టర్కి ఒకటే మీద మాకు ఇమ్మీడియట్గా కావాలి, పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం, ఎవ్వడు మీ స్థలంని తాకే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదని కూడా తెలియజేసుకుంటాను. మరి లేరా తెలుగుదేశం లేరా, జనసేన లేరా, అందరూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడటం, మరి కోర్టులు వేసేది ఏదంటే పేదవాళ్ళ పట్టాలు నాకు అర్థం కావట్లా. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఫేక్ పట్టాలు అయితే నా యావదాస్తి కూడా రాసిస్తా, అతను రాసేమను. ఎందుకు మనుషులు ఇరిటేట్ చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు. ఒక మంచి పని చేసేదానికి సంతోషించాలా, అంతేగాని ఇదేంది ఇది అబద్ధాలు చెప్పి జనంను మోసం చేయటం ఎంతవరకు దుర్మార్గం, అది మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఏదైనా దేనికైనా సిద్ధం, నువ్వు సిద్ధమైతే రా, మాట్లాడు, ఈ దొంగ పట్టాలు మాట్లాడు, నా ఎదురుకు వచ్చి ప్రజల ముందు వద్దాం రా. దేనికైనా ఒక హద్దు ఉండాలా, ఎంతైనా ఓచుకుంటాం. మేము ఎంత కష్టపడి తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఈ రకంగా ప్రజలు పాప భయపెట్టి ఈ దొంగ పట్టాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినారు. ఎప్పుడైనా మీ ఆన్లైన్లో చూసుకోవచ్చు, మీ పేర్లు ఉంటాయో లేదో చూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం, అది నీవు 5 సంవత్సరాల్లో ఒక్క పట్టా ఇచ్చామని అడుగుతా ఉన్నా. ఒంగోలులో ఒక్క పట్టా ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా, ఒక్క పట్టా ఇలా. మళ్ళీ అంటాడు ఎక్కడో దూరంగా ఇచ్చాడంట. అన్ని వాళ్ళే మాట్లాడతాడు, ఎక్కడో దూరంగా ఇచ్చాడు. ఏమయ్యా నువ్వు టిట్కో హౌస్ మీ ఇంటి పక్కన కట్టావా? టిట్కో హౌస్ కట్టాడు, ఎక్కడ కట్టాడు? కొత్తపేట మండలంలో కట్టాడు. ఈరోజు మనం ఇస్తున్న స్థలం కార్పొరేషన్లోనే ఉంది, కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. ఆయన కొత్తపేట మండలంలో ఇచ్చాడు పోయి, మనం ఒంగోలు కార్పొరేషన్లోనే ఇచ్చాం స్థలాలు. అది కూడా చెప్తా ఉన్నాను, మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. రేపు ఇచ్చేటువంటి స్థలం మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి పట్టా, మీరు ఎప్పుడు ఏ రోజు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ రోజు ఇల్లు కట్టుకోవచ్చు. రేపు మీకు ఇచ్చిన తర్వాత రేపు నుండి మీరు హౌసింగ్ బోర్డు పోయి చెప్తే మీకు స్థలం చూపిస్తారో అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం 1,85,000 రూపాయల డబ్బులు, ఇసుక 40,000 రూపాయలు సంబంధించిన ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే సిమెంట్ సగం ఎంత రేటు ఉంటుందో దాంట్లో సగం, ఇటుక కూడా అంత రేట్లు సగం కూడా ఇస్తారు. లేకపోతే మేము అక్కడ పోయి కట్టుకోలేము అనే పరిస్థితి వస్తే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి మొత్తం మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, మొత్తం కట్టిస్తామమ్మా. 9 నెలల్లో ఒక టౌన్షిప్, ఎక్కడ లేని విధంగా టౌన్షిప్ మీకు అక్కడ మంచినీళ్ళు వసతి, రోడ్లు, డ్రైన్స్, మరి అలాగే కరెంటు, అలాగే అక్కడ స్కూల్స్, మరి పార్కు, ఇవన్నీ కూడా డెవలప్ చేసి 9 నెలల్లో మీకు ఇల్లు కట్టించి గృహప్రవేశం చేపించే బాధ్యత నాదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు చెప్పాం,
పట్టాలు ఇచ్చేవాడు చీరలు ఇస్తానండి. చీరలు ఇస్తానంటే ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ చీరలు ఇస్తా ఉన్నా ఉంటా కదా అనింది. అది చెప్పాను అన్న, మనం ఇల్లు ఇచ్చేటప్పుడు చీరలు కాదు ఇవ్వాల్సింది, దంపతులకు బట్టలు పెట్టాలనింది. ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడ్డాం. మరి ఈరోజు పట్టాలతో పాటు దంపతులకు బట్టలు పెడుతున్నాం. అలాగే రేపు 9 నెలల తర్వాత గృహప్రవేశం చేసే రోజు కూడా దంపతులకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తానని చెప్పి కూడా సభాగతం చేసుకుంటా ఉన్నా. నేను ఒక సొంత ఇంట్లో ఉంటున్నాను అనే ఇది రావాలని చెప్పేది నా కోరిక. నేను రాజకీయాలు విరమించినా కూడా అందరు చెప్పుకోవాలా, పలానా వాసు అప్పుడు మాకు ఇల్లు కట్టించాడా అని చెప్పుకుంటే అదే నాకు జీవితంలో సంతోషం అని చెప్పి సభాగతం చేసుకుంటాను. నేను ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇదే చివరిసారి ఎలక్షన్గా నిలబడుతున్నా. చివరి ఎలక్షన్ మీ అందరూ దయతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా నేను ఈ సభాగంగా ఇన్ని వేల మందికి పట్టాలు అందిస్తున్న మన వాసన్న గారికి, ఆయన కృషికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాసన్న సహజంగా మనం ఇళ్లలో చేరినప్పుడు పెద్దవాళ్ళు గృహప్రవేశానికి బట్టలు పెడతారు, కానీ మన వాసన్న ముందుగానే మనకి బట్టలతో పాటు మనందరికీ ఆడముడుచులకి లాంఛనంగా బట్టలు బహుకరిస్తున్నారు. ఈ సందర్భంగా మనందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు రాబోయే ఎలక్షన్లో మీరంతా మన వాసనకి సపోర్ట్ చేసి ఆయన విజయానికి మనందరం గట్టిగా కృషి చేసి ఆయనకి మనందరి తరఫున మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నిరుద్యోగ యువతి యువకులలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, వారు స్వయం ప్రతిపత్తిగా జీవించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతి యువకులు జిల్లాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో శిక్షణ పొంది స్వతంత్రులుగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతి యువకులు స్వతంత్రులుగా జీవించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఒంగోలులో అదనంగా 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా 2 కంబైన్డ్ 1 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 10 సెంటర్లలో నిరంతరాయంగా ఏడాది మొత్తం యువతకు ఏ రంగాల్లో అయితే ఉపయోగం ఉంటుందో ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు సుశిక్షితులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 800 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారు వివిధ ఇండస్ట్రీలలో ఉద్యోగాలు పొంది స్వతంత్రులుగా జీవిస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా సర్వే చేసి జిల్లాలో 24,000 మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని గుర్తించామన్నారు. వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ప్రకాశం జిల్లాలోనూ ఇతర రాష్ట్రాలైన బెంగళూరు, హైదరాబాద్లలో ఉన్న ఇండస్ట్రీలలో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ జి రవితేజ, బాలుర ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు, మహిళా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి, ఏపీఈడబ్ల్యూ ఐడిఎల్ ఈఈ పి భాస్కర్ బాబు, ఏడీఎస్ డిఓఎం శ్రీను, ఏఈ రామారావు, ఎంప్లాయ్మెంట్ జేఈఓ జె రాజారావు, ఈషా బాషా, ఐటీఐ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రాంచ్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఐడెంటిఫై చేసి మీరు రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే మీకు ఆపర్చునిటీస్ ఫారిన్లో కల్పించిన ఎంప్లాయ్మెంట్లో ఏమేమి విషయం జరుగుతుంది. ఒక నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఒకటి ఏర్పాటు చేశాము. ఇప్పుడు మన జిల్లాలో చూస్తే మొత్తం 10 సచ్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. 7
ఇన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. అండ్ ఒక 3 సెంటర్, ఒక బాయ్స్కి ఒక క్యాంపస్, గర్ల్స్కి ఒక క్యాంపస్ అండ్ NAC క్యాంపస్, ఒక 3 క్యాంపస్ అడిషనల్గా ఒంగోలులో ఉంటుంది. మొత్తం 10 సెంటర్స్ మన జిల్లాలో ఫంక్షన్ అయి ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో దాదాపుగా 800 మెంబర్స్కి మనం స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ప్రత్యేకంగా ఒక యూత్ సర్వే, యూత్ ఆస్పిరేషనల్ సర్వే అని ఒకటి డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్గా చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 64,000 మంది యువతులు, ఎంటైర్ జిల్లాలో ఉంటున్న అన్ని యువతులు కూడా మన సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఇది చేసేసి వాళ్ళకి ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎట్లాంటి ఆస్పిరేషన్స్ ఉంటుంది, ఏ లైన్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన ఉన్నారు అని ప్రత్యేకంగా ఈ డేటా కలెక్ట్ చేసేసి దాని ప్రకారం వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్డ్గా మనం ఒక డిమాండ్ ఏర్పాటు చేశాము. ఇది కాకుండా ఇండస్ట్రీస్, ఇక్కడ మన జిల్లాలో ఉంటున్న ఇండస్ట్రీస్ అండ్ దగ్గర ఉంటున్న అదర్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ ఆర్ సెంటర్స్ లైక్ బెంగళూరు అండ్ చెన్నై, ఆ లొకేషన్స్లో ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటుందని చూసుకొని ఇది రెండు మ్యాచింగ్ చేసేసి ఈ పర్టికులర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆల్ 10 సెంటర్స్లో 2 కోర్సెస్, 2 బ్యాచ్గా 30-60 మందికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 600 మంది ఈ నెల ఆఖరిలో దే విల్ ఆల్సో కమ్అవుట్ ఆఫ్టర్ స్కిల్లింగ్. సో ఈ కార్యక్రమం రౌండ్ ద క్లాక్ 365 డేస్ జరపడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాము. మనం ప్రిపేర్ చేసిన ఈ సర్వేలు 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఒంగోలులో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ తెలిపారు. మహిళా దినోత్సవ కరపత్రాన్ని మాదాల నారాయణస్వామి భవనం ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ స్త్రీకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని పద్మ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం అంటే ఉత్సవాలు జరిపి ఆటల పోటీలు నిర్వహించడం కాదని, మహిళల హక్కులకు కలుగుతున్న భంగాన్ని తొలగించాలన్నారు. ఇప్పటికీ దేశంలో అనేక చోట్ల మహిళలపై హింసాత్మక సంఘటన జరుగుతున్నా చట్టాలు వాటిని నిరోధించడంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై మరిన్ని దాడులు జరుగుతున్నాయని, వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, చట్టసభల్లో మహిళలకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలని పద్మ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో POW జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి పద్మ, నాగవేణి, అరుణ, సుజాత, మహేశ్వరి, వెంకట సుజాత తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం, వర్ధిల్లాలి మహిళా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం, వర్ధిల్లాలి మహిళా పోరాట, పురుష సమానత్వానికై రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా పోరాడదాం స్త్రీ పురుష సమానత్వానికై. 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించమని, ర్యాలీలు నిర్వహించమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఈ నెల మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పిలుపునివ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాలలో సదస్సులు, సభలు నిర్వహించాలి అని ఇప్పటికే అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఈరోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడ పెట్టడానికి 8 కాకుండా 11వ తేదీ ఒంగోలులో ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఒంగోలులో ఇది 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటాన్ని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి, అదేవిధంగా మహిళల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా పోరాడదామని చెప్పనే పిలుపుతోటి ఈ సంవత్సరము ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరపాలని కార్యవర్గం భావించింది. బీజేపీ దాని మిత్రపక్షాలుగా ఉన్నటువంటి RSS వాళ్ళని జైలు నుంచి కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. ఇది అన్యాయము, వాళ్ళని మళ్ళా జైలు పంపించండి, ఈ విధంగా కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈనాటికి కూడా వాళ్ళని పంపించడానికి ఆ ప్రభుత్వాలు వెనకాడుతూ ఉన్నాయి. అదేవిధంగా కామన్ సివిల్ కోడ్, CAA, NRC ఉద్యమాలలో కూడా వాళ్ళ ఆస్తి హక్కు కూడా లేకుండా, వాళ్ళ నీడ నిలబడటానికి కూడా వాళ్ళ సొంత స్థానం కూడా లేనటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మహిళలు వాళ్ళ హక్కుల్ని
కాలు రాస్తున్నటువంటి విధానమే. అదేవిధంగా రాజ్యాంగం 1950కి ముందే ఏర్పడినటువంటి అనేక హక్కుల్ని ఈరోజు కాలు రాస్తూ కూడా దాన్ని ధ్వంసం చేయాలని చెప్పని కూడా బీజేపీ గవర్నమెంటు ఒక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం లేకుండా చేస్తూ ఉంది. వాటికి వ్యతిరేకంగా పోరాడాలని, దానికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడతారో అన్ని శక్తుల్ని కలుపుకొని ఉద్యమాలు చేయాలని బీజేపీ ఈ విధానాలతో ముందుకొస్తూ ఉంది. బీజేపీని బలపరిచేటటువంటి ఏ మిత్రపక్షాలు అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా వాటికి వ్యతిరేకంగా పోరాడాలని, ఇది ఎన్నికల టైం కూడా కాబట్టి వాటికి వ్యతిరేకంగా పోరాడి రాజ్యాంగ విలువల్ని కాపాడేటటువంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలపరచాలి అని చెప్పనే దాంతో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి 4,000 కోట్లు ఖర్చు చేశామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ దేవుడి చెరువు పార్కులో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో దేవుడి చెరువు పార్కును ప్రారంభించింది నేనే అని బాలినేని అన్నారు. ఇప్పుడు 35 లక్షల రూపాయల వ్యయంతో పార్కులో మౌలిక సదుపాయాలు, జిమ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ డివిజన్లో 1,75 లక్షల రూపాయలతో రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసి వాటిని కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. నగరంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని బాలినేని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, కమిషనర్ జశ్వంతరావు, వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, తమ్మినేని మాధవి, బడుగు ఇందిర, విశ్వనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్నా సినా వచ్చే మేడం కూడా పక్క రమ్మను. మేడం వీడియో తీస్తారు, ఫోటో కాదు. ఈరోజు 21వ డివిజన్లో గతంలో మేము మొదట్లో ఈ దేవుడి చెరువులో పార్కు కూడా మొదట్లో శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కూడా 35 లక్షలతోటి డెవలప్ చేయడం జరిగింది. అట్లనే ఈ డివిజన్ సంబంధించి కూడా 1,76,00,000తోటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా వర్క్స్ చేయడం జరిగింది. మరి అన్ని రకాలుగా అన్ని డివిజన్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. కాకపోతే మేమైతే గొప్పలు చెప్పుకోము, వాళ్ళైతే గొప్పలు చెప్పుకొని మేము అవి చేసాం, ఈ చేసామని చెప్తున్నారు. దాదాపు ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 4,000 కోట్లు మేము డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో జరిగినాయి అనేది మేము ప్రూఫ్తో సహా ఇస్తాం. వాళ్ళు ఎంత డెవలప్ చేశారో వాళ్ళు ప్రూఫ్తో సహా ఇవ్వమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. గ్రామ పంచాయతీ నిధులను తక్షణమే విడుదల చేసి గ్రామాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 14-15 ఆర్థిక సంఘ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘ నిధులు 8,628 కోట్లు విడుదల చేసిందని, ఆ నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడి ఉంటే ఆ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించి ఒట్టి గ్రామాలుగా తయారు చేస్తుందని, ప్రభుత్వం వాడుకున్న నిధులను వెంటనే సర్పంచుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సర్పంచ్ సంఘం నాయకులు వీరభద్రాచారి, సర్పంచులు పాల్గొన్నారు. రెండు బ్యానర్లు ఉండే ఐక్యత, సర్పంచుల ఐక్యత, వెంటనే రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం, రాజేంద్ర ప్రసాద్
చిన్న నాకు సర్పంచుల న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులు వెంటనే కేంద్ర ప్రభుత్వం పంపించిన జగన్మోహన్ రెడ్డి దొంగలించిన నిధులు గ్రామాలు శిథిలమైపోయి పల్లెలు భ్రష్టుపట్టిపోతారు. పల్లెల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి పట్టణాలకి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలు వలసలు పోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి కల్పించలేకపోవడం. దీనికి సర్పంచులకి నిందలు వేస్తున్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ తప్పు మా సర్పంచులది కాదు, తప్పు మాది కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మాకు న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆర్థిక సంఘం నిధులు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు పంపిన 8,629 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. అలాగే ఉపాధి హామీ నిధులు నరేగా పథకం కింద 36,000 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నవరత్నాల్లో 3 రత్నాలు మావే, మా పంచాయతీల యొక్క నిధుల నుంచే ఇవ్వటం జరుగుతుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్మొకటిది సోకొకటిది లాగా మా సర్పంచుల డబ్బులు మా పంచాయతీల అకౌంట్లోంచి మా గ్రామీణ ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఆయన రాత్రికి రాత్రి చెప్పకుండా దొంగిలించి వేయటం జరిగింది. అంతేకాకుండా మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు, విధులు, హక్కులు, అధికారాలను కూడా గ్రామ సచివాలయాలు వాలంటీర్లు పెట్టి వాళ్ళకి వాటిని బదిలీ చేయటం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం. భారతదేశ రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఆర్టికల్ 243కి 11వ షెడ్యూల్లో 29 శాఖలు పేర్కొనడం జరిగింది. ఆ 29 శాఖలకు సంబంధించినటువంటి నిధులు, అధికారులు, వాటి యొక్క కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఆధీనంలో నిర్వహించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రోజున రాజ్యాంగ ప్రతిపత్తి లేనటువంటి, చట్టంలో ఎక్కడా కూడా వాలంటీర్ అనే పేరు లేనటువంటి గ్రామ సచివాలయాలకి, వాలంటీర్లకి ఈ కార్యక్రమాలు అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా సర్పంచుల్ని డమ్మీల్ని చేసి, సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేసి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాల, ఆందోళన, పోరాటాలు చేశారు. ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు, చెవిటివాడి ముందు శంఖం. అందుకని చెప్పే మేము ఇక విసిగిపోయాం. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరికీ కూడా చైతన్యపరిచి అన్ని పార్టీలకు చెందిన తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, చివరికి
అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకు గ్రామీణ ప్రజలకు ఎలా అన్యాయం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నాడో వివరించి చెప్పి తప్పు మాది కాదు, తప్పు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే పంచాయతీరాజ్ వ్యవస్థకు మనుగడ, సర్పంచులకు భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా మేము వివరిస్తూ చైతన్యపరుస్తూ ఈ ధర్నా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఒంగోలు 2వ డివిజన్లో శాబ్ బ్రదర్స్ నిర్వహించిన ఆత్మీయ సమావేశం వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ నాయకులు అల్లాబక్షు నివాసం వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అల్లాబక్షు ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించవలసినదిగా ప్రణీత్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్, 2వ డివిజన్ కార్పొరేటర్ గాంధీ, ఎస్కే మౌలాలి, ఎస్కే నాయక్, ఎస్కే ఖలీం, డాక్టర్ షాకీర్, ఎస్కే యస్ధాని, ఎం కాజా, సుబ్బరాజు, ఎస్కే అనూర్, ఎస్కే మున్నా, ఎస్కే రఫీ, ఎస్డి జహంగీర్, ఎస్కే సర్దార్ తదితరులు పాల్గొన్నారు. బాబు చేతులు తీయండి. ఓకే సార్. మా అబ్బాయి సైకిల్ మీ జెండానే ఉంటుంది. వైసీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి తర్వాత మా వైసీపీకి అండగా ఉన్నారు. మా నాన్నతో పాటు వాళ్ళు వైసీపీలో చేరారు. వాళ్ళందరూ ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది బిలాల్ నగర్కి. చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా జగన్ గారు ఎందుకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అని అంటున్నారో బీసీలు అంటున్నారో తెలియదు. వాస్తవంగా ఇక్కడికి వస్తే అర్థమయ్యేది అందరికీ, పబ్లిక్కి. వన్ సైడ్ అయిపోతున్నారు. మామూలుగా 50%, 60%, 70% ఉండే ఓట్ బ్యాంక్ 80% దాటుతుంది. నేను ఏదో పిచ్చి మాటగా చెప్పట్లేదు, జనాలు తిరిగితే ప్రతి ఒక్కరికి అర్థమైంది చెప్పే మాట. ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షను. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఒక పేదవాడికి ధనవంతుడికి ఉన్న జరిగే ఎలక్షన్ ఇది. పేదవాడు అందరూ ఈ స్కీమ్స్ వచ్చే ఇంట్లో ప్రతి దాంట్లో జై జగన్ అంటున్నారు, మేము సిద్ధం అంటున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. మేము 6 ఎలక్షన్స్ చేసాం, ఇది 7వ ఎలక్షను. మాకు తెలిసి ఎట్లా ఉంటుంది ఎలక్షన్స్ అనేది. పబ్లిక్లో ఎలా నాడి మనం పట్టుకోగలుగుతాము. ఎవరో ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే పబ్లిక్ తెలియదు కాబట్టి. మేము ఏ మీటింగ్ పెట్టినా క్రౌడ్ చూసి అర్థమైద్ది ఏ ప్రభుత్వం రాబోతుందా అని. సో ఇవాళ కూడా షాదీఖానా స్టార్ట్ చేసాం. ఇవాళ ప్రోగ్రామ్ పెడితే 10,000 మంది పైన వచ్చారు ముస్లిమ్స్ ఒంగోలు. జస్ట్ మామూలుగా ఒక పిలుపు మేరకే వచ్చేసారు. అంత క్రౌడ్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అదే రెస్పాన్స్. ఆ క్రౌడ్ చూస్తే అర్థమైద్ది. అందరు పార్టీ వాళ్ళు వస్తారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళు రారు కదా. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఒకటే చెప్తాను, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అవుతుంది. ఆల్మోస్ట్ లేడీస్ అయితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు బట్టలు. వాళ్ళ ఆనందం వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది. ఇది మీ ఎలక్షన్ గెలిచినామా లేదా గుంచుకో కాకుండా మా నాన్నకి ఒక లైఫ్ లాంగ్ ఒక శాశ్వతంగా మా నాన్న పేరు నిలిచిపోద్ది. 10,000 మంది పట్టాలు ఇవ్వటం అనేది. ఇది జగన్ గారికి మేము రుణపడి ఉన్నాం ఈ విషయంలో మాత్రం. వాళ్ళ నాన్న వైఎస్ఆర్ మా నాన్న జీవితం ఇచ్చాడు రాజకీయంగా. సో అందుకే అప్పటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాము, ఏ జరిగినా మీడియాలో వస్తున్నా కూడా బాధ అనిపిస్తుంది. బాలినేని పార్టీ మారుతున్నాడని. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏంది కర్మ. అది పార్టీ ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసిందే మనం. ఏదైనా ఈ పార్టీలో ఉండి ఫైట్ చేస్తాం కానీ పక్క పార్టీకి ఎప్పుడు వెళ్ళాం.
అవసరమైతే మానుకుంటాం. అది ఒక్కటే అర్థం చేసుకోవాలి. అది మా మనసులో ఉంది, పబ్లిక్ అది అర్థంగా ఈ మీడియా వాళ్ళకి ఏదో ఈ పశ్చిమ మీడియాకి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. అట్లాగే మీ ఒక్కటే అందరు రిక్వెస్ట్ చేసుకున్నాను ఒంగోలు ప్రజలందరికీ, మళ్ళీ మా మామని గెలిపించండి. మేము చేసిన ప్రామిస్లన్నీ 90% చేసాం, పని చేసాం, ఓటు అడుగుతున్నాం. ల్యాండ్ చూపించాం కదండి, ల్యాండ్ పట్టాలు రిజిస్టర్డ్ ల్యాండ్స్ అన్నీ. ఇప్పుడు సచివాలయం సిస్టము తప్పే, ఎంఆర్ఓ వ్యవస్థ తప్పే, కలెక్టర్ వ్యవస్థ తప్పే. వాళ్ళే కరెక్టా? కలెక్టర్ వ్యవస్థ తప్ప? కలెక్టర్ అబ్దాలు చెప్తున్నాడా? సో మేము ఓకే, రాజకీయ నాయకులు మేము అబ్దాలు చెప్తున్నాం సరే, కలెక్టర్లు కూడా అబ్దాలు చెప్తూ తిరుగుతున్నారా? ఎంఆర్ఓ వ్యవస్థ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా. మీకు ఆ ప్లాట్లేసి కనిపిస్తున్నాయి కదండి అక్కడ మల్లేశ్వరపురంలో. ఇప్పుడు ఎర్రజల్లుగా స్టార్ట్ అయింది, చూసుకోండి వరకు. ఆ ల్యాండ్ ఎవరి ల్యాండ్? ప్రైవేట్ వేరే వాళ్ళ ల్యాండ్ అయితే ప్లాట్లు వేయచ్చా? ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఇచ్చిన పట్టాలేగా, విత్ నెంబర్స్ కూడా వేయబోతున్నారు. అన్ని క్లియర్గా ఎవరు పట్టా వాళ్ళు చూసుకుంటున్నారు జనాలు డైలీ వెళ్ళి. మల్లేశ్వరపురం చూస్తే నిజంగా వెళ్ళి చూస్తే చాలామంది వెళ్ళి మా పట్టా ఎక్కడ చూసి ఎత్తుకుంటున్నారు. ఉంది మా సమస్య, మా కాలనీలో సమస్యలు అన్నీ చెప్పుకొని మా సర్కిల్ అందరినీ, మా కుర్రోళ్ళందరినీ తీసుకొని, మా అన్నదమ్ములందరినీ కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం చేసినాము. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ మహబూ గారికి, కలీం గారికి, షాకీర్ గారికి, డాక్టర్ షాకీర్ గారికి, నెక్స్ట్ మౌలాలి గారికి, నెక్స్ట్ వచ్చేసి మా ఏరియా కార్పొరేటర్ అయిన గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సూర్య నమస్కారాల సాధన ద్వారా విద్యార్థుల్లో సంకల్ప బలం పెరిగి వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని డీఈఓ సుభద్ర అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసూర్య వందనం కార్యక్రమంలో డీఈఓ పాల్గొని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. హెచ్సిఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఈఓ సుభద్ర మాట్లాడుతూ సూర్య నమస్కారాలు శరీర దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక శక్తి కూడా ఇస్తాయని, నిరంతరం వాటి సాధన వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత టాలెంట్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. త్రోవగుంట, ఉలిచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇక్కడ చెప్పారు చాలు, ఇంత యోగా కార్యక్రమం చేసినప్పటికీ కూడా మళ్ళీ అదాస్థితికి వెనక్కి వెళ్ళకూడదు. ఇది ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉండాలి. లైఫ్ లాంగ్ మీకు ప్రతి ప్లేస్లోని కూడా ఇది భవిష్యత్తు తరానికి, మీ భవిష్యత్తుకి తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం. ఇంతటి మంచి కార్యక్రమం వరల్డ్ రికార్డ్ సాధించింది అంటే అది ఓన్లీ ప్రకాశం జిల్లా మన విద్యాశాఖలో ఉన్నటువంటి ఈ చిరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును క్రియేట్ చేస్తుందని నేను ఆశీస్సులు ఈ విధంగా అందిస్తూ, మరి ఇక్కడ స్టాఫ్ మీ అందరితో పాటు ఫాలో అవుతూ ఈ సర్టిఫికెట్స్కి ఆల్రెడీ మన పతంజలి శ్రీనివాస్ గారు వర్కౌట్ చేసిన విధానం చూస్తే చాలా అంతటి హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చి ఒక గ్రాండ్ సక్సెస్ చేశాము అన్నప్పుడు వారి తల్లిదండ్రులు పొందినటువంటి ఆనందం కళ్ళతో చూసాము. అది వారికి, ఆ తల్లిదండ్రులు ఈ ప్లేస్ నుంచి మరొకసారి వారికి అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి వ్యక్తిలో కూడా సూర్య చంద్రనాడి, సూర్యుని శక్తి ఉంటుంది, చంద్రశక్తి ఉంటుంది. చంద్రశక్తి ఏమవుతుంది? చీకటి వైపు తీసుకెళ్తూ ఉంటుంది, అదొక వెలుగునిస్తుంది, అది వేరే. కానీ చంద్రుడు వెలగాలన్నా ఏం కావాలి? చంద్రకాంతి కావాలన్నా ఏం కావాలి? సూర్యకాంతి కావాల్సిందే కదా. సో ప్రతి ఒక్క వ్యక్తిలోని సూర్యకాంతిని తేజోమయం చేసే అద్భుతమైన సూర్య నమస్కారాలు. ఇది ఒక మతానికి, కులానికి కాదు, ఇది ఒక వ్యక్తికి, వ్యవస్థకి సంబంధించిందని ప్రకాశం జిల్లా విద్యార్థులు నిరూపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మీరందరూ కూడా ఈ సూర్య నమస్కారాల సాధనతో, ఈ ప్రపంచ రికార్డుతో వెలుగు వైపు ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాగే ముందుకెళ్ళండి. ఇదే సంకల్పంతో చదవండి, ఇదే సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో చదవండి. మీరు సాధించలేనిది ఏదీ లేదు. కొంచెం బద్దకించకుండా.
కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కొప్పోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని బాలినేని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పార్కు అభివృద్ధికి 60 లక్షలు, అంబేద్కర్ ఆడిటోరియానికి 70 లక్షలు, రోడ్లు కాలువలకు 50 లక్షల రూపాయలతో వెచ్చించడం జరిగిందని బాలినేని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, కమిషనర్ జశ్వంతరావు, స్థానిక కార్పొరేటర్ బెంగళూరు నర్సయ్య, రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కటార శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతాంగం చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేత చర్యలను నిరసిస్తూ రామ్లీలా మైదానంలో మహాపంచాయతీ మహాసభ నిర్వహిస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. ఒంగోలు మాదాల నారాయణ స్వామి భవనంలో అఖిలపక్ష రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని వక్తలు అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపి ఒక జర్నలిస్ట్, ఒక యువ రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం కారణమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ 14వ తేదీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున మహాపంచాయతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా 10, 11, 12 తేదీలలో గ్రామాలలో ప్రచారం నిర్వహించి చలో ఢిల్లీ కార్యక్రమం ఆవశ్యకతను తెలియజేస్తామని తెలిపారు. 14వ తేదీ మండల కార్యాలయాల ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంఘీభావ ధర్నాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంఘాల నేతలు, యువజన విద్యార్థులు పాల్గొని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. వామపక్ష రైతు సంఘాల నాయకులు పమిడి వెంకట్రావు, వడ్డీ హనుమారెడ్డి, కె వీరారెడ్డి, పివిఆర్ చౌదరి, ఉప్పుటూరు ప్రకాశ్రావు, బాలకోటయ్య, మోహన్, నాగరాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రుణాలు ఒకసారి రైతాంగాన్ని మొత్తం రద్దు చేయడం అనేది కీలకమైనటువంటి రైతాంగానికి, అట్లాగే కార్మికులకి వాళ్ళ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి మొత్తం వాళ్ళ హక్కుల్ని కాపాడాలని ఒక 5-10 నిమిషాలు అట్లాగే వ్యవసాయ కార్మికులకి, అట్లాగే పేద రైతాంగానికి కీలకమైనటువంటి ఉపాధి హామీ పథకం యొక్క పనుల్ని 200 రోజులకి పెంచాలి, దానికి నిధులు కేటాయించాలి. ఇట్లా ఈ కీలకమైన డిమాండ్స్ తోటి మనం ఇప్పటికే అనేక పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రేపు 14వ తేదీని కూడా దానికోసమే రేపు ఢిల్లీలో పెద్ద సభ జరుగుతుంది. ఆ సభకు మనం అందరం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా అదే జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ నిరసనలు, ప్రదర్శనలు, ఇవి దాన్ని ఆ డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వీటిల్లో దీనికి అనుగుణంగా మనకి ఇక్కడ లోకల్కి సంబంధించి మన కార్యక్రమాన్ని రూపొందించుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయటం ద్వారా కాకుండా ప్రతిపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం ద్వారా రైతు ఉద్యమ నేతల్ని ప్రలోభాలకు గురి చేసి కొంతమందితో అయినా
వారికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో లేకపోతే వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొని అయిపోయింది, ఐక్య ఉద్యమం రైతుల ఉద్యమానికి ప్రభుత్వానికి సంధి కుదిరింది అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్బుద్ధితో వాళ్ళు ఫిబ్రవరి నెలలో వ్యవహరించినటువంటి తీరు చాలా చాలా హీనమైనటువంటిది. దేశమంతా నా కుటుంబం అనే చెప్పుకునేటటువంటి ప్రధాని మోడీ ఏ ఒక్క ప్రజలకు ఇచ్చినటువంటి లేకపోతే రైతులకు ఇచ్చినటువంటి సాధారణ ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో రెట్టింపు ఆదాయం అనేటటువంటిది కాదు, రెట్టింపు ఖర్చు పెంచాడే కానీ ఆ రెట్టింపు ఆదాయం అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఎరువులకు సంబంధించి సబ్సిడీల్లో తీవ్రమైన కోత వేశాడు. ఆహార పంపిణీకి సంబంధించినటువంటి సబ్సిడీలకు సంబంధించినటువంటి వాటిలో తీవ్రమైన కోత వేశాడు. ఈ ప్రకారంగా లక్షల కోట్ల రూపాయల పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి పథకాలకేమో కోత వేయడము, ఓ 10 మందికో 15 మందికో వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రోనీ క్యాపిటలిస్టులకి 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చేస్తాడంటే ఇతడు ఎవడి మనిషో అర్థమైపోతుంది. ఇట్లాంటి వాడిని కార్మిక కర్షక వ్యవసాయ కూలీలకు సంబంధించి, పట్టణాల్లో ఉండే నిరుపేద ప్రజానీకానికి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఇతడు చాలా ప్రమాదకారిగా తయారయ్యాడు. అలాగే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించినటువంటి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉండేటట్టు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇతను ఓడించడమే ధ్యేయమని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక, వ్యవసాయ కూలీలు, ఇంకా అనేకమైనటువంటి విద్యావేత్తలు, మేధావులందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో మహాపంచాయతీని నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకులు సీడాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు అందుకొని జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని ఉన్నతంగా ఎదగాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో DDU GKY ప్రోగ్రాంలో భాగంగా మార్కెటింగ్ సూపర్వైజర్స్ శిక్షణ పొందుతున్న యువకులకు ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర యూనిఫామ్ కిట్లను పంపిణీ చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేడీఎం రజనీకాంత్, ట్రైనర్లు కేవీ ప్రభాకర్ రావు, శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళు రిసోర్స్ పర్సన్స్ ఇక్కడికి టీటీడీసీలో మనము అన్ఎంప్లాయిడ్ యూత్ 18 to 30 years ఏజ్ ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. రీటైల్ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా 100% జాబ్ గ్యారంటీ ప్లేస్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇంకా జిల్లాలో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన టీటీడీసీలో 70 మంది కెపాసిటీ కూడినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్ హాస్టల్ వసతి కలిగినటువంటి హాస్టల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు 2 బ్యాచ్లు సేల్స్ సూపర్వైజర్కి సంబంధించి 2 కోర్సులు నడుస్తున్నాయండి. దీనికి సంబంధించిన విద్యార్థులకి 3 నుంచి 4 నెలల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి శిక్షణ అనంతరం మనం ప్రముఖ MNCస్లో వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుంది. 100% ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా భోజనం వసతి కల్పిస్తున్నాము. వాళ్ళకి శిక్షణ సమయంలో ఉచిత కంప్యూటర్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్, అదేవిధంగా రిటైల్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ నేర్పించి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, కంపెనీస్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అదేవిధంగా గ్రూమింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇటువంటి అనేక రకాల అంశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పిల్లలందరికీ నాణ్యమైన శిక్షణ అందించి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగి అర్హత ఉండి 10వ తరగతి ఆ పైన పాస్ అయిన విద్యార్థులందరికీ ఎవరికైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు మొత్తం మన ప్రభుత్వం ద్వారా డిఆర్డీఏ పీడీ గారిని, అదేవిధంగా మండల సమాఖ్య సిబ్బందిని కానీ, అదేవిధంగా డోమా సిబ్బందిని కానీ సంప్రదించినట్లయితే డైరెక్ట్గా మా దగ్గరికి జాయిన్ అయ్యి శిక్షణ పొంది ఉద్యోగాలు పొందుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో నారీ శక్తి వందన్ యాత్ర ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారీ శక్తి వందన్ కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జి సాధినేని యామిని, బాపట్ల జిల్లా ఇన్ఛార్జి పులి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మహిళలకు అమలవుతున్న ఉజ్వల గ్యాస్ పథకం గురించి, పీఎం విశ్వకర్మ పథకం, ఆవాస్ యోజన పథకాల గురించి యామిని అవగాహన కల్పించారు. అనంతరం జాగర్లమూడివారిపాలెం గ్రామస్తులు మోడీ పనితీరు, నియోజకవర్గంలో పార్టీ ఎదుగుతున్న తీరును గమనించి రావిపాటి కాశీదేవి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మహిళా మోర్చా మండలాల అధ్యక్షురాళ్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అద్దంకి పట్టణ అధ్యక్షుడు కాళేశ బాబు విరాట్, పీఎం విశ్వకర్మ యోజన నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్, వెంకటేశ్వర్లు, భావన్నారాయణ, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టాలు పడుతుంటే అప్పటి నుంచి అనుకున్నాడు ఆయన, నా ఒక తల్లే కాదు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇట్లాంటి బాధలు పడుతున్నారు. టాయిలెట్లు లేవు, అప్పుడు వాళ్ళ తల్లి కూడా ఆయన చూశాడు. పిల్లలు మన ఇళ్ళలో కూడా మన పిల్లలు చూస్తుంటారు కదా, పిల్లలు మా అమ్మ కూడా బయటికి వెళ్తుంది, అలానే దేశంలో ఉన్న ఇప్పటికీ కూడా అంతే, మనం బయటికి వెళ్తే టాయిలెట్లు ఉండవు కదా, ఎక్కడో చెట్టు పక్కన పుట్ట పక్కన పోవాలి మామూలుగా. అటువంటివన్నీ చూసి ఈ భారతదేశంలో, అందులోనూ మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఏం చెప్తారు, స్త్రీ అంటే మనం దేవతలాగా పూజిస్తాం. అటువంటి దేవతలాగా పూజించి ఈ దేశంలో ఇటువంటి స్త్రీలు నీటి కోసము, మరుగుదొడ్ల కోసం, అంటే టాయిలెట్ల కోసము, ఇల్లు కోసం, కరెంటు కోసం, ఇలా దేనికైనా బాధపడకూడదని అనుకుని ఈ గడిచిన 10 సంవత్సరాలు చేశారు. మనందరికీ 15,000 రూపాయలు ప్రతి టాయిలెట్కి ఇచ్చారు. మీరందరూ దాదాపు చాలామంది స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు వచ్చాయా, అది ఇచ్చింది మోదీ గారమ్మ. ఇక్కడికి వచ్చి చెప్పుకుని, ఎందుకంటే మోదీ గారు అక్కడి నుంచి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి నేను ఇచ్చానని చెప్పుకోలేరు కాబట్టి వీళ్ళు వేసుకుంటారు స్టిక్కర్లు, ఆయన ఈయన ఇద్దరు కూడా. కానీ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. సో టాయిలెట్లు అయిపోయినాయి కదా. గ్యాస్ మనందరికీ తెలిసిందేగా, మొన్న కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఒక బండి వచ్చిందా, బండి తిరిగిందా ఇక్కడ, డిజిటల్ వ్యాన్ లాగా వికసిత భారత్కి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి కూడా వ్యాన్ వచ్చింది. దాంట్లో భాగంగా గ్యాస్ కనెక్షన్లు కూడా ఏ తల్లి కట్టెలు పోయి, ఒకప్పుడు మనం తెలిసే, నాకు కూడా గుర్తే, పంపు ఇలా కొట్టి ఒత్తులు వెలిగించేవాళ్ళం కదా. సింగరకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వారి 69వ వార్షిక తిరునాళ్ల ఉత్సవాలు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు శాఖల అధికారులతో సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం జరిగేలా ఏర్పాటు చేయాలని ఆర్డీఓ అన్నారు. చెత్త తొలగింపులో అలసత్వం వహిస్తే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తిరునాళ్ల నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటున్నందున రాజకీయాలకు అతీతంగా తిరునాళ్లకు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు. రాజకీయ పార్టీ జెండాలు ఏర్పాటు చేయరాదన్నారు. బాణాసంచాలు కాల్చేందుకు అనుమతికి మించి మైకులు ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో సింగరకొండ దేవాలయం అసిస్టెంట్ కమిషనర్ సుభద్ర, లక్ష్మీ
నరసింహస్వామి దేవాలయం ఈవో కోటిరెడ్డి, తహసీల్దార్ మహబూబ్ సుభాని, సిఐ కృష్ణయ్య, విద్యుత్ నల్లూరి మస్తాన్రావు, డిఈ సత్యనారాయణ, ఏఈ శివప్రసాద్, ఆర్టీసీ డిఎం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి విజిబుల్గా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి కూడా కార్యక్రమంగా ఉపయోగిస్తున్నాం చూసుకోకూడదు. కేవలం ఏంటంటే అఫీషియల్ ప్రోగ్రామ్ ఓన్లీ అఫీషియల్ ప్రోగ్రామ్లోనే మనం వాడుకోవడం వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగానే మనం చేయాలి. మీకు ఏ డౌట్ వచ్చినా మీకు ఇక్కడ ఆర్లో ఉంటుంది, అద్దెకి ఆర్లో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన ఈ కార్యక్రమాన్ని అనేది చేయాలి. ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్ ఇది మనకు అందరికీ ఆర్లో ఉన్నాం. ఇప్పుడు మోడల్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆర్లో కాబట్టి ఆర్లో గారిని మనం కోఆర్డినేట్ చేసుకుని చేస్తాం. తర్వాత ఏంటంటే రొటీన్ యాక్టివిటీస్ అంటారా, కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా మీ అందరినీ మరొకసారి కలిసినందుకు సంతోషంగా ఉంది. ఈ తిరునాళ్ళ ఒక ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే. మన జిల్లాలో జరుగుతున్న అన్ని తిరునాళ్ళలో ఇది ఒక పెద్ద తిరునాళనేది ఒప్పుకోవాల్సిందే. లక్షలాది మంది ఈ తిరునాళ్ళకు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి ఆర్టీసీ డిపో నుండి కోటప్పకొండకు 30 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. 8వ తేదీ ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం చిన్న కాశీగా పేరుగాంచిన శివాలయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు మేరకు బస్సులు తిప్పడం జరుగుతుందన్నారు. సాధారణ ఛార్జీతో బస్సులు అందుబాటులో ఉంటాయని మేనేజర్ తెలిపారు. యావన్ భక్తులు తెలియజేయనదేమనగా 30 బస్సులు కోటప్పకొండకు స్పెషల్ బస్సులుగా తిప్పబడును. ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు కోటప్పకొండకు ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీ పరమశివుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ మణికేశ్వరం చిన్న కాశీ అనేటువంటి మణికేశ్వరానికి కూడాను రద్దీని బట్టి బస్సులు తిప్పబడినని తెలియజేస్తున్నాం. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మామూలు ఛార్జీతో తిప్పుతున్నామండి, ఛార్జీ మాత్రం పెంచలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని కోటప్పకొండకు భక్తులు విరివిగా ఇచ్చేసి అట్లనే మణికేశ్వరాన్ని కూడా దర్శించుకోవచ్చుగా కోరుతా ఉన్నాం. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.